నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ షాక్ ట్రీట్మెంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏ ట్యాబ్లెట్‌కైనా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. అలాగే ఈసీటీ కరెంట్ ట్రీట్మెంట్‌లో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనం పేషెంట్‌లో గమనించవచ్చు. ముఖ్యంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, జనరల్‌గా కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినాక పేషెంట్‌లో కొంతమందిలో కొంచెం అయోమయం అనేది చూస్తాం. అది కొద్ది క్షణాలు గానీ, కొన్ని నిమిషాలు గానీ, కొన్ని గంటలు గానీ ఉంటది. తర్వాత పేషెంట్ మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వస్తారు. ఇది ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళలో మనం చూస్తుంటాం. ఇది కాకుండా కామన్‌గా వచ్చే సమస్య ఏంటంటే మెమరీ ప్రాబ్లమ్స్, అంటే జ్ఞాపకంలో ఇబ్బందులు. కొద్దిమంది పేషెంట్‌లు ఒక 2, 3 ఈసీటీలు ఇచ్చినాక వాళ్ళు ఎన్ని రోజులైంది హాస్పిటల్‌కి వచ్చిందనో, లేతే ఇందాక ఏం తిన్నాం, ఎవరితో మాట్లాడాం, ఇలాంటి విషయాలు కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఇది భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాల తర్వాత పేషెంట్ మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. లేని పక్షంలో కొన్ని రకాల మందులు ఇవ్వటం ద్వారా పేషెంట్ మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి, వాళ్ళ జ్ఞాపకం అనేది తిరిగి నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. ఇవి కాకుండా కొద్ది మందిలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. అంటే పేషెంట్‌కి ఈసీటీ ఇచ్చినాక కొద్ది మందిలో 1 ఆర్ 2 సిట్టింగ్స్ అయినాక, లేదా ఇచ్చిన తర్వాత ఏమైద్దంటే ఒళ్ళు నొప్పులు గానీ, తలనొప్పి గానీ, శారీరక సమస్యలనేది మనం చూస్తుంటాం. లేదా కొద్ది మందిలో వామిటింగ్ సెన్సేషన్ గానీ, వికారం అనిపించడం, వాంతులు అవ్వటం అనేది చూస్తుంటాం. ఇలాంటి పక్షంలో ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాల నొప్పి బిళ్ళలు గానీ, వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటే వామిటింగ్ రాకుండా ఏదైనా మెడికేషన్స్ ఇచ్చినట్లయితే పేషెంట్ మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఈ ఈసీటీ ప్రొసీజర్‌లో ఏంటంటే మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ. అంటే 0.01% మాత్రమే మోర్టాలిటీ రేట్ అనేది ఉంటది. సో, అధ్యయనాలు చెప్పిందేంటంటే ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. కొన్ని గంటల తర్వాత తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వచ్చినట్టయితే వాళ్ళని మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. భయం చెందాల్సిన అవసరం లేదు. సో, ఇవి పేషెంట్‌కి ఈసీటీ ఇవ్వడం వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఇదన్నీ నయం చేసే సమస్యలే.